నీకు సమాధానము కలుగును. అలాగే నీకేం కలుగుతుంది అమ్మ? మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవుడితో సహవాసం చేస్తే పిల్లరా మనకు కలిగేటువంటి ఏమిటండి? మేలు, సమాధానం. లోకంలో ఉన్న వారితో మనము తిరగటం వలన పిల్లరా తొట్టిల్లిపోయి పడిపోతామే తప్ప మరొక అవకాశం ఉండదు. తొట్టిల్లిపోకుండా ఒకవేళ నువ్వు నిలబడినా నీతో పాటు పనిచేసేవారు నిన్ను పడిపోయేటట్టుగా చేస్తారు. జాగ్రత్త సుమా. యోసేపు పిల్లరా ఆ ఫరో ఆయనకి ఆడిచ్చారు, రే బాబు, రే ఫరో యోసేపుతో చెప్తున్నాడు, ఈ దేశం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టుగా నీవే చేయాలి, పరిపాలించాలి. రాజ్య సింహాసనం ఒకటి తప్పించి సింహాసనం మీద నేను కూర్చుంటానంటే కానీ పనంతా నీ చేతుల మీదనే జరగాలని చెప్పినప్పుడు యోసేపు దేశ సంచారం చేయడానికి వెళ్ళాడట. దేశమంతా తిరగడానికి వెళ్ళాడటండి. దేశమంతా తిరిగి 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 మరలా తానున్న ప్లేస్కి వచ్చేసాడు. పిల్లలు ఒకసారి ఆలోచించారు, మనుషులు తిరుగుతున్నప్పుడు తిరిగేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట పడిపోతారు. అందుకోసం రే అటు ఇటు తిరగరా అంటారు కదా, అంటారు లేదా? పిల్లలు అంటారు కదా, అటు ఇటు తిరగరా, తిరిగితే ఏమవుతుంది? పడిపోతావు, ఏదో ఒక విషయంలో పడిపోతావు. యోసేపు అయితే చూడండి ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, చూడండి ఎంత సంచారం చేసాడో. దేశం అంతా తిరిగినా మన వాళ్ళకి ఒక్కసారి రాజమండ్రి అలవాటు చేసామనుకోండి, ఏ హైదరాబాద్ అలవాటు చేసామనుకోండి, ఏ కలకత్తా బొంబాయి అలవాటు చేసామనుకోండి, ఏమవుతుంది? ఏమండి? వాటిని ఆకర్షించబడిపోతారు. యోసేపు అలాగా దేశమంతా తిరిగినా దేనికి ఆకర్షించబడలేదు, ఎక్కడ పడిపోలేదు. మనకు తెలుసు కదా, ఒక సందర్భంలో పొద్దుపల్లి గారు సతీమణి అంత పని చేసిందని ఆయనను తన ఆత్మీయ జీవితంలో పడిపోలేదు, తొట్టిల్లిపోలేదు యోసేపు. జాగ్రత్త పడుతున్నావా? చేస్తాడండి సాతానుడు. నా సహోదరులారా, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఎప్పటికీ ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా తొట్టిల్లిపోరు. ఒక మంచి మాట చదవండి, 121 కీర్తన, దయచేసి 121వ కీర్తన 3వ వచనంలో మంచి మాట ఉంటుందని, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు పునుగడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు నిద్రపోడు. ఒక మంచి మాట ఉందండి, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు. ఎప్పుడు తొట్టిల్లకుండా, ఎప్పుడు పడిపోకుండా ఉంటాము అంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధిని గౌరవించినప్పుడు, రహస్యమందు దేవుడు చూసినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు నీ పాదము తొట్టిల్లిపోడు పోదు. నువ్వు ఎక్కడ సంచారం చేసినా, ఎంత దూరం వెళ్ళినా, ఎలాంటి వారి మధ్య నువ్వు నిలబడినా తొట్టిల్లిపోకుండా దేవుడే నిన్ను కాపాడతాడు. పిల్లలు ఆలోచన చేయాలండి, ఆలోచన చేయాలి. చాలామంది జీవితాలలో తొట్టిల్లిపోయి, పడిపోయి, కూలిపోయి సాడైపోతున్నటువంటి వారు ఎంతమందిని చూస్తూ ఉంటున్నాం. పిల్లలు జాగ్రత్త సుమా. నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యోధా పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు. యోధా అంటే అర్థం ఏంటో తెలుసా అండి? స్తుతి. యోధా అంటే ఏమా? యోధా అనే మాటకు స్తుతి అని అర్థం. ఈ పేరు ఒక ఆయనది. యాకోబు గారు 12 కొడుకుల్లో 12 మంది కుమారులలో 4వ కొడుకు పేరు ఏం పేరు? యోధా. ఇస్కరియోతు యోధా, అతని పేరు యోధే. అతను చూడండి, ఆలోచించండి పిల్లరా, స్తుతించడం మానేసేసాడు. సాతానుడు ఎప్పుడైతే లోపల రావడం ప్రవేశించాడో, సాతాను నుండి మనం ఏం చేస్తామనుకుంటాం? కొన్నిసార్లు ఆహ్వానిస్తూ ఉంటారు చాలామంది సాతానికి ప్లేస్ ఇస్తారు లోపల. అమ్మ తండ్రి గారు రాలేదా? సుభ్యం గారు రాలేదు. ప్రార్థన ఉన్నప్పుడు రావట్లేదు మా అమ్మ, ప్రార్థన లేనప్పుడు వచ్చి అదే అవునమ్మా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి చెత్త కొట్టించారు కదా.